కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ గడిచిన మాసమంతయు ఆయన మనల్ని రెక్కల నీడలో భద్రపరచి మరొక మాసంలోనికి మనల్ని ప్రవేశింపజేశాడు. అందుని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాము. గడిచిన కాలంలో ఎక్కడైతే మనము దేవునికి ఆయాసకరముగా జీవించామో, ఎక్కడ ఆయన గాయపరిచామో వాటన్నిటినీ జ్ఞాపకము చేసుకొనక ఆయన ధైర్యముతో ఆయన కృపాసనమునొద్దకు చేరే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ చేరి వచ్చిన సంఘం అంతటికి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ శివయ్య వారికి చదవబడిన మాటలు మనం ధ్యానించుకుందాం. అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనమును ధ్యానాంశముగా చదువుకుందాం. వేటి రక్తము పాప పరిహార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని ఎలుపట శ్రమ పొందెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇంతవరకు నీ సన్నిధిని చేరి నిన్ను పాడి స్తుతించే భాగ్యమును మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. యెహోవాను స్తుతించుట మంచిది అని వాక్యము తెలియజేయుచున్నది. అవునయ్యా, అట్టి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై వందనాలు. ఆత్మదేవా, మీరు మా మధ్యలో ఉన్నారని నైనా మేము నమ్ముచున్నాం. ఇదిగోనైనా నిన్ను గురించిన, సిలువను గురించిన మాటలు మేము ధ్యానిస్తూ ఉండగానైనా ఆత్మదేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మ చేత నింపండి అయ్యా. ఇదిగోనైనా ఈ స్థలం అంతటిని నీ రక్త ప్రోక్షణతో ప్రోక్షీకరించమని, శుద్ధీకరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సన్నిధి అంతటిని నాయన మీరు ఆవరించండి ప్రభువా. నాయన నిలువబడిన నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను కేవలము బలహీనురాలనయ్యా, ఏమాత్రము నైనా పనికిరాని దానను కాను ప్రభువా. అటువంటి నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకై వందనాలు. నీ ఆత్మ చేత నింపి నన్ను బలపరచి మీ నోటి బోరగా నన్ను వాడుకొని మహిమ పొందమని, నా బిడ్డలందరికీ వినగల చెవిని, గ్రహించగల మనస్సును, శుద్ధ హృదయాలను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో చదవబడిన మాటలు ధ్యానించుకునే ముందు మొదటిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? ప్రతిదినము సిలువ ధ్యాన కూటములలో పాల్గొనచ్చు యేసుక్రీస్తు మన కొరకు చేసిన త్యాగాన్ని ఎలా వర్ణిస్తున్నారు కదా. ఎంత వర్ణించినా అది సరిపోదు. నీతిమంతుని కొరకు ఎవడైనా ఒకడు చనిపోతాడంట, కానీ పాపుల కొరకు ఎవరు చనిపోతారు కదా. నీతిమంతుల కొరకు ఎవరైనా చనిపోవట అరుదు. అయితే మా పాపుల కొరకు ఏ ఒక్కరు కూడా తన ప్రాణాన్ని ఇవ్వలేరు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ త్యాగము చేసి ఈ ప్రపంచానికి మాదిరిని చూపించిన గొప్ప వ్యక్తిగా, దేవునిగా ఆయన ఈ లోకంలో పిలువబడ్డాడు. ఆయన గురించిన మాటలు ప్రతిదినము మనం వింటూ ఉన్నాం. అయితే నేను కూడా కొన్ని మాటలు ఆయనను గురించి ధ్యానపూర్వకంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. హెబ్రీ పత్రికలో మనం చూస్తే ఇక్కడ చూడండి 11వ వచనంలో, వేటి రక్తము పాప పరిహార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. వేటి రక్తము
పరిశుద్ధ స్థలములోనికి ఎలా తేవాలంట? పాప పరిహార్థముగా. మనము రక్తమును దేనికి చిందిస్తారు అంటే, ఒక పాపానికి పరిహారము చెల్లించడానికి. ఒకడు చేసిన తప్పుకి ఆ తప్పు క్షమించబడాలి అంటే దానికి బదులుగా ఏదో ఒకటి ఇవ్వాలి. మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నాము? చెప్పండి, మీకు తెలిసిందే చెప్పండి. ఎందుకు వస్తున్నాము? ప్రార్థన చేయడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, కృతజ్ఞతలు చెల్లించడానికి, తర్వాత మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి కనికరించబడడానికి. ఇదే బలి. యాజకుడు కూడా ఒక బలి పశువును వధించి దాని యొక్క రక్తమును పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడమే బలి. ఆ బలి ఇవ్వడం ద్వారా, ఆ రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా పాప పరిహారం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఎలాగ పరిహరించబడుతున్నాము? ఆల్రెడీ ఒక రక్తము ప్రోక్షించబడింది ప్రపంచ మానవాళి కోసం, పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తము. ఆ రక్తము ప్రోక్షించుట ద్వారా ఈ రోజున మనము ఆయన సన్నిధిలోకి వచ్చి ఆ రక్తాన్ని ఉచ్చరిస్తూ, ఆ నామాన్ని ఉచ్చరిస్తూ మన పాపములు ఆ నామంలో ఒప్పుకుంటున్నాం. ఆ నామానికి మహిమ తెస్తున్నాం. ఆ నామాన్ని స్తుతిస్తున్నాం. ఆ నామమున కృతజ్ఞత అర్పణలు అర్పిస్తున్నాం. ఆ నామమున మన పాపాలు మనము ఒప్పుకొని కడిగి వేసుకుంటున్నాం కదా. ఇదే బలి. ఒకప్పుడు మనము చేయవలసిన బలి అదైతే ఆయన మనుషులందరి కొరకు మరణించుట ద్వారా ఆ బలిని నిలిపివేసి ఆయన అందరి కొరకు బలిగా అర్పించబడ్డాడు. అయితే చూడండి, ఆ జంతువుల ఏ జంతువు అయితే బలిగా అర్పించబడిందో ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. శిబిరం అంటే పాళెం వెలుపల ఏం దహించబడాలంట? ఏమి దహించబడాలి? కళేబరములు అంటే ఆ బలి ఇచ్చిన జంతువు యొక్క అవయవాలు. ఆ అవయవాలు వెలుపట దహించబడాలి. చూడండి, ఈ మాటలు మనము లేవియాకాండంలో మనం చూడొచ్చు. చూడండి, లేవియాకాండము 1వ అధ్యాయము 3వ వచనము. పాత నిబంధన గ్రంథము నుండి లేవియాకాండము 1వ అధ్యాయము మనం 1 నుండి 3 వచనాలు చూస్తే, యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలలో నుండి గాని, గొర్రెల మందలలో నుండి గాని, మేకల మందలలో నుండి గాని దానిని తీసుకొని రావలెను. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. ఇక్కడ మనం చూస్తే దేవుడు మోషేను పిలిచి ఆయనకు తెలియజేసిన మాటలు ఏంటంటే, నువ్వు ఇశ్రాయేలీలకు ఇలాగా తెలియజేయాలి. ఏంటి అంటే, మీలో ఎవరైనా దేవునికి బలి అర్పించేటప్పుడు మీరు ఏదైనా పాపం చేసి దానికి పరిహరించబడాలి అని అనుకొని బలి అర్పించాలని అనుకుంటే, ఆ అర్పించేటప్పుడు గోవుల మందల్లో నుండి, గొర్రెల మందలలో నుండి, మేకల మందలలో నుండి దానిని తీసుకొని రావాలని. ఇక్కడ నాకు ఈ గోవులు, గొర్రెలు, తర్వాత మేకలు, ఈ మూడిటిని ఏమంటారంటే డొమెస్టిక్ యానిమల్స్ అంటారు. జంతువుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి?
వైల్డ్ యానిమల్స్ అంటే అడవుల్లో ఉండేవి. తర్వాత డొమెస్టిక్ యానిమల్స్ మన చుట్టుపక్కల సాధు జంతువులు అంటారు వాటిని కదా, సాధు జంతువులు. తర్వాత పెట్ యానిమల్స్ అంటే పెంచుకునేవి ముద్దుగా ఉంటాయి కదా. చూడండి దేవుడు ఎంత ప్రత్యేకంగా చెప్పాడో. గోవుల్లో నుండి, గొర్రెల్లో నుండి, తర్వాత మేకల్లో నుండి. ఇవే జంతువులు అని చెప్పాను? క్రూర జంతువులు, ఇవి సాధు జంతువులు. వీటిల్లో నుండి మీరు తేవాలి బలర్పించడానికి. అదే నువ్వు సింహాన్ని తీసుకొచ్చావు అనుకో, నువ్వు దాని దగ్గరికి వెళ్ళే లోపే అది నిన్ను ముక్కలు ముక్కలు చేసేస్తుంది. మన మాట వింటదా? లోబడుతుందా? అది లోబడదు. అడవి జంతువులు అవి మనకు లోబడవు. అందుకే దేవుడు ఏమని చెప్పాడంటే, గొర్రె మందల్లో నుండి, గోవుల్లో నుండి, మేకల్లో నుండి, అది కూడా ఎలాంటిది? నిర్దోషమైన మగదానిని తీసుకొని రావాలను. చూడండి దేవుడు ఎంత ప్రత్యేకంగా చెప్పాడంటే, నిర్దోషమైనది మగదానిది. మరి వాటిల్లో దోషము లేనిదంటే ఏంటి? గోవుల్లో వాటికి ఏం పాపం తెలియదు కదా. వాటిల్లో దోషము లేనిదంటే ఆవులు ఉన్నాయి, గొర్రెలు, కోడె జంతువు తెలుసు కదా, మేకలు. వాటిల్లో దోషము లేనిదంటే, అసలు దోషం అంటే ఏంటో తెలుసా? దోషం అంటే ఏంటో తెలుసా? పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపానికి చాలా నిర్వచనాలు ఉన్నాయి. ప్రార్థన చేయకపోవడం పాపం, ఆజ్ఞను అతిక్రమించడం పాపం, చెప్పింది చేయాలి కదా అది చేయకుండా ఉండడం పాపం. ఇలా చాలా రకాలు. అయితే ఏదైతే చెయ్యకూడదు అని చెప్తారో దానిని చెయ్యడం పాపం. అయితే ఈ పాపాలన్నిటినీ మూటగట్టి మన నెత్తి మీద పెడితే మనకి ఎంత బరువు ఉంటుందో అది మోస్తా తిరుగుతాం చూడండి, అదే దోషం. అందుకే చాలా మంది వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు అనుభవిస్తున్నారంటే ఏంటి? అవి వాళ్ళ మీద దోషారోపణ చేస్తున్నాయి, దోషాలుగా ఉన్నాయి. వాళ్ళు ఆ స్థితి అనుభవించడం ద్వారా మనం ఆ దోషాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. వాళ్ళు చేసిన పాపాలను గుర్తు చేసుకుంటున్నాం. అదే దోషం. ఆ దోషం వాళ్ళ మీద ఉంది కాబట్టి ఏం చేయాలి? వాళ్ళకి శాంతి జరిగించాలి కదా. చాలామంది శాంతి పూజలని చేయించుకుంటుంటారు కదా, పూజారిని పిలిపించుకొని శాంతి పూజలని. మనోళ్ళు అయితే పాస్టర్ గారిని పిలిపించి, పాస్టర్ గారమ్మ అది అటుంది ఇటుంది, అది అట్టుండకూడదు, చీకటి అక్కడుంది ఇక్కడుంది అని చెప్తుంటాడు. ఆయన వచ్చి ప్రార్థన చేయడం వల్ల ఆ దోషం పోవడం వల్ల చీకటి వెళ్ళిపోయింది. ఇది దోషం. అయితే వీటిల్లో దోషం ఏంటి? దోషం ఏంటి అంటే, నిర్దోషమైనదంటే దాని మీద మచ్చ ఉండకూడదు, దానికే రోగం ఉండకూడదు, అది జబ్బుదుగా ఉండకూడదు, అది దేనితో కలియకూడదు, కలియకుండా ఇంకొక జంతువుతో అది కలియకుండా నిర్దోషమైనదిగా, అది కూడా ఏంటి? బలహీనమైనది కాదు, మగది. పురుషులంటే బలవంతులు కదా, స్త్రీ బలహీనమైన ఘటమని ఎంచి అని పౌలు గారు చెప్తారు. అంటే పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, అది కూడా మగది. దానిని మీరు తీసుకొని రావలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావాలని. ఎక్కడికి తేవాలంట? దేవుడు దానిని అంగీకరించినట్లు ఎక్కడికి తేవాలి? ప్రత్యక్షపు గుడారము ద్వారము దగ్గరకు. అంటే ప్రత్యక్షపు గుడారము అప్పుడు దేవుని మందిరము లేనప్పుడు ప్రత్యక్షపు గుడారం ఉండేది. ఆ ప్రత్యక్షపు గుడారములో దేవుని యొక్క మందసం ఉండేది. ఆ మందసములో దేవుని యొక్క శాసనాలు, ఆజ్ఞలు గల పలకలు, తరువాత మోషే అహరోను చిగురించిన కర్ర, మన్నా పాత్ర, ఇవన్నీ కూడా ఆ మందసంలో ఉండేవి. ఆ మందసము ప్రత్యక్షము గుడారంలో ఉండేది. ఆ ప్రత్యక్షపు గుడారాన్ని
వాళ్ళు ఆలయంగా చేసి, అంటే ఆలయం దేవుడు నివసించే ప్రదేశంగా దాన్ని పిలిచారనమాట ఆ రోజుల్లో. ఎక్కడికి తేవాలంట? నిర్దోషమైనది మగది ఎక్కడికి తేవాలి? ప్రత్యక్షపు గుడారం అనగా దేవుని యొక్క మందిరము ద్వారము దగ్గరకు దానిని తీసుకొని రావాలను. ఎలాగా అంటే దేవుడు అంగీకరించినట్లు. దేవుడు దానిని అంగీకరించాలంటే నీ ఇంటి దగ్గర ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ బలి అర్పించడం కాదు, దేవుని సన్నిధికి దానిని తేవలెను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయచిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడను. దాన్ని తీసుకొని వచ్చి ఏం చేయాలో తెలుసా? దాని తల మీద చేతులు పెట్టాలి. ఎందుకు చేతులు పెట్టాలి? ఎందుకు పెట్టాలి దాని తల మీద చేతులు? దాని తల మీద చేతులు పెట్టడం ద్వారా దేవుడు దానిని ఎందుకు అంగీకరిస్తాడు అంటే, ఆ చేతులు మోపడం వలన వారి యొక్క ఇశ్రాయేలీయులు ఎవరైతే బలిగా ఆ పశువుని తీసుకొచ్చారో వారి యొక్క పాపాలన్నీ దాని మీద మోపడం. నా పాపాలన్నీ దాని మీద మోపుతున్నానని చెప్పినప్పుడు అది దహన బలిగా అర్పించబడాలి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన పాపాలన్నిటినీ ఆయన మీద వేసుకొని, మన పాపాలను మనం ఆయన మీద మోపి ఆయనను బలిగా అర్పించినట్లుగా వాక్య లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. చూడండి, మనము చదవబడిన వాక్యంలో చూడండి, 13వ అధ్యాయము హెబ్రీ పత్రిక. వేటి రక్తము పాప పరిహార్థముగా పరిశుద్ధ స్థలములోనికి తేబడను ఆ జంతువు కళేబరములు శిబిరము వెలుపట దహింపబడును. దహించడం అంటే దహనం అంటే ఏంటి? మీకు తెలుసు, కానీ మీరు చెప్పరు. మీరు చెప్పడం వల్ల నేను మిమ్మల్ని అడగడం వల్ల మీకు ఆలోచన వస్తుంది. మీ మనసు ఇక్కడే ఉంటుంది, మీరు దీనిలోకి ఇన్వాల్వ్ అవుతారు. అందుకే అడుగుతాను, కానీ ఏదో గొప్ప కాదు. దహనం అంటే ఏంటి? దహించడం అంటే ఏంటి? వధించడం అంటే నరకడం, దహించడం అంటే కాల్చడం. దహించడం అంటే కాల్చడం. సతీ సహగమనం ఉంది కదండి మన ఇండియాలో. అది రూపుమాపింది ఎవరు? విలియం కేరీ గారు, మిషనరీ కదా. దహనం అంటే కాల్చివేయడం. ఆ జంతువు యొక్క కళేబరాన్ని ఎక్కడ దహించాలంట? వెలుపట. దాని మీద పాపములు మోపబడ్డాయి కాబట్టి అది దహించబడాలి, అది కాల్చబడాలి. అది ఎక్కడ? శిబిరము వెలుపల. వాటి యొక్క కళేబరం అంటే ఏంటి? అవయవాలన్నీ కూడా కాల్చబడాలి అని దేవుని వాక్యం తెలియజేయచ్చు. అది కాల్చబడడం ద్వారా ఏమేమి కాలుస్తారో తెలుసా? చూడండి, లేవియా కాండము 16వ అధ్యాయము 27వ వచనం చూడండి. పరిశుద్ధ స్థలములో ప్రాయచిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడను పాప పరిహార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళము వెలుపలికి తీసుకొని పోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను. ఏంటంట? పరిశుద్ధ స్థలములోకి ప్రాయచిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడును పాప పరిహార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళం వెలుపలికి తీసుకొని పోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను. వాటిని కాల్చివేసిన వాడు తన బట్టలు ఉతుకుకొనవలెను. చూడండి, ఇక్కడ
ఏమేమిటి? మలము, మాంసము, అలాగే చర్మము. మన యేసు ప్రభు వారు కూడా శిబిరము వెలుప ఏం చేయబడ్డాడంట? ఆ మండు టెండలో ఆయన దేహము కాలిపోతా ఉందంట కదండి. మండు టెండలు నీ కొరకు నా కొరకు ఆయన మన పాపాలు ఆయన మీద మోపబడి ఆయన మీద వేసుకొని తన దేహమంతా కూడా గాయపరచబడి అది మండు టెండలో, అది కూడా వెలుపటి శిబిరము వెలుపట. అసలు శిబిరం వెలుపటికి ఎవరిని పంపిస్తారంటే శాపగ్రస్తులను. ఆయన శాపగ్రస్తుడా అండి? యేసుక్రీస్తు ప్రభువారు నిర్దోషమైన వాడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అటువంటి దేవుని కుమారుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపాలన్నిటినీ ఆయన తల మీద వేసుకొని మన పాపాలను మోస్తూ శిబిరము బయటికి వెళ్ళి అక్కడ దహన బలిగా అర్పింపబడ్డాడండి. బలులు చాలా రకాలు ఉన్నాయి. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, నైవేద్యము, ఈ మనం ఇప్పుడు చదువుకున్న దహన బలి. ఈ బలులన్నిటికీ ఆయన ఒక్కడే సాదృశ్యంగా నిలవబడి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడండి. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని పాప పరిహారార్థముగా ఆయన మందిరంలోకి తీసుకొని వచ్చి ప్రోక్షించిన తరువాత ఆ జంతువును అనగా యేసుక్రీస్తు ప్రభువారిని శిబిరము వెలుపటికి తీసుకువెళ్ళి ఆయనను కాల్చినట్లుగా, ఆ ఎండలో ఆయనను సిలువ వేసినట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే చూడండి, నీ పాపాల నిమిత్తము, నీ శాపాల నిమిత్తము, నీ దోషము నిమిత్తము దేనిని తీసుకొని వస్తున్నావు దేవుని దగ్గరకు? దేన్ని తీసుకొని వస్తున్నావు? మలాకీ గ్రంథములో ఆయన ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో, పాత నిబంధన చివరి పుస్తకము మలాకీ గ్రంథము, పేజీ నంబర్ 785, 1వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. 7, 8 చదువుదాము. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమని మీరు అందురు. యెహోవా భోజనపు బల్లను నీచపరచినందు చేతనే గదా గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. ఏంటంటండి, చూడండి, ఏమి చేసి నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుదురు. దేవుడు ఏం తీసుకొని రామన్నాడు? నిర్దోషమైనది, పవిత్రమైనది ఆయన బలి ఇవ్వడానికి తీసుకొని రమ్మంటే మనం ఏం తెస్తున్నామంట? అపవిత్రమైన వాటిని తీసుకొని వస్తున్నాం. తీసుకొచ్చి ప్రభువా నన్ను ఎందుకు అంగీకరించట్లేదు? నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నాను, ఇంతగా నీ కోసం కష్టపడుతున్నాను, ఇంతగా నాకు కలిగినది అంతా నీ దగ్గరికి తీసుకొస్తున్నాను, నా పాపాలన్నిటినీ నీ సన్నిధిలో కన్నీటితో ఒప్పుకుంటున్నాను, ఇదిగో ఉపవాసాలతో అనేకమైన భక్తి కార్యక్రమాలతో నా శరీరాన్ని నలగొట్టుకుంటూ నీ సన్నిధిలో మొరపెడుతుంటే నన్ను ఎందుకు అంగీకరించట్లేదని అడుగుతామంట మనం. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరు అపవిత్రపరుస్తున్నారు, అపవిత్రమైన వాటిని తీసుకొచ్చి నాకు బలిగా ఇస్తున్నారు, అపవిత్రమైన పెదవులతో మీరు వచ్చి నాకు ప్రార్థన చేస్తున్నారు, అపవిత్రమైన తలంపులతో మీరు వచ్చి నన్ను అడుగుతున్నారు. మరి మీరేలా నన్ను అంగీకరించమని అడుగుతున్నారు అని అంటున్నాడు. దేవుడు మనల్ని అంగీకరించాలంటే మనము దేవుని సన్నిధిలోకి ఎలా రావాలంట? పరిశుద్ధముగా రావాలి. పరిశుద్ధమైన జంతువును తీసుకొని రావాలి. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఆయన సన్నిధికి రావాలి. అయితే మనం వాటన్నిటినీ విడిచిపెట్టకుండా
ఆ అపవిత్రమైన వాటినన్నిటినీ ఆయన సన్నిధిలోకి తీసుకొచ్చి, ప్రభువా ఇదిగో బలి, నన్ను అంగీకరించమని అడుగుతున్నామంటండి. దేవుడు అంటున్నాడు, మీరు గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పిస్తే అది దోషము కాదా? మీరు పాపం మీలో ఉందని మీరు తెలిసి కూడా కళ్ళు కప్పుకొని, నేనే పాపం చేయలేదు, నేను అందరి ముందు ఇదిగో ఇలా కనబడుతున్నాను, నేను మంచివాడిని మంచిదానిని అని పైకి నువ్వు కనబడుతూ ఆయన సన్నిధికి వస్తున్నావంట. దేవుడు అంటున్నాడు అది దోషము అంటున్నాడు, అది నేను అంగీకరించను అంటున్నాడు. ఒకవేళ నీ అధికారికి నువ్వు అలాంటి దాన్ని ఇస్తే ఆయన అంగీకరిస్తాడా? నీ అధికారికి నువ్వు ఎలాంటిది తీసుకెళ్తావు? నీకు ఏమి లేకపోయినప్పటికీ ఖర్చు పెట్టుకొని అప్పు చేసుకొని ఎవరినైనా అడిగి విలువైనది శ్రేష్టమైనది తీసుకెళ్తావే. మరి సైన్యములకు అధిపతియగు యెహోవా నా తండ్రి అని నన్ను పిలుస్తున్నారు, నా దేవుడు అని నన్ను పిలుస్తున్నారు, నా యజమానుడా అని నన్ను పిలుస్తున్నారు, అబ్బా తండ్రి అని నన్ను పిలుస్తున్నారు. అయితే నేను తండ్రినైతే యజమానుడినైతే నాకు రావలసిన ఘనత ఏది? మీరు అపవిత్రమైన వాటిని, దోషము కలిగిన వాటిని, కుంటి వాటిని, రోగము కలిగిన వాటిని ఆయన సన్నిధికి తెచ్చి నన్ను అంగీకరించయ్యా, నన్ను క్షమించయ్యా అని నన్ను మీరు అడుగుచున్నారు. నేను దాన్ని అంగీకరింపనని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడండి. ఇదిగో ఆయన అంటున్నాడు, నేను అనాది సంకల్పములో మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఇదిగో మీ పాపములు శాపముల నిమిత్తము నన్ను నేను సమర్పించుకున్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే అటువంటి ఆయన దగ్గరకు మీరు ఎలాగొస్తున్నారు? వాటన్నిటిని కప్పిపుచ్చుకొని మంచి వారి వలె వస్తున్నారు. అయితే నేను దాన్ని అంగీకరిస్తానా? చూడండి 14వ వచనంలో, అదే అధ్యాయము 14వ వచనంలో చూడండి, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా, ఏముందంట? మగది, బలమైంది ఉండగా, చూడండి, తన మందలో మగది ఉండగా యెహోవాకు మ్రొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. మనకి శ్రేష్టమైన వాటిని మనం ఉంచుకొని, విలువైన వాటిని మన దగ్గర పెట్టుకొని దేవునికి ఏమిస్తున్నామంట? చెడిపోయిన వాటిని, కుంటి వాటిని, రోగము గల వాటిని ఆయనకి తీసుకెళ్ళిచ్చి, ప్రభువా ఇదే మా దగ్గరుంది, మమ్మల్ని అంగీకరించు, మమ్మల్ని కాల్చయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరచయ్యా అని అడుగుతున్నాం. కానీ మనం ఎలా వస్తున్నామంట? అపవిత్రంగా వస్తున్నాము. దోషాలన్నిటిని దాచిపెట్టుకొని, పాపములన్నిటిని మరుగు చేసుకొని, మన తలంపులలో వాటిని ఉంచుకొని మనము ఆయన దగ్గరకు వస్తున్నాం. దేవుడు అంటున్నాడు, అలాగ చేయడం వలన మీరు శాపగ్రస్తులుగా ఉన్నారు. చూడండి, శాపగ్రస్తమైన వాటిని మీరు నాకు తెచ్చి అర్పిస్తున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, శాపగ్రస్తమైన మీకోసము నేను శాపగ్రాహి అయ్యాను, మీ పాపములన్నిటినీ నా మీద వేసుకున్నాను. పాపాలన్నిటినీ వేసుకోవడం వలన దోషిగా నిలబడ్డాడు ఆయన. ఆ దోషము శాపముగా ఉండి ఆయనను ఎంతగానో హింసించిందండి, ఆయన ఎంతగానో బాధపరిచింది. ఆయన మన శాపాలను ఆయన గ్రహించుకున్నాడు, ఆయన మీద వేసుకున్నాడు. ఆయనే బలిగా అర్పించబడ్డాడు. నువ్వెన్ని ఆయనకిచ్చినా అవి సరిపోవు. నువ్వు ఏది అర్పించినా ఆయనతో ఏది కూడా సాటి రావు. చూడండి, కొలస్సీ పత్రికలో మనము ఆయన గురించిన ఒక మాటను మనం చూద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, ఈ పత్రికలన్నీ కూడా పౌలు గారు యేసుక్రీస్తు ప్రభు యొక్క
సిలువను, ఆయన యొక్క శ్రమలను గురించి ఎంతో వివరణగా రాశాడు. ఎన్నో వచనాలు ఉన్నాయి. అవన్నీ చూపించడానికి మనకి టైం సరిపోదు. చూడండి, కొలస్సీ పత్రిక పేజీ నంబర్ 182, మొదటి అధ్యాయము 21, 22 వచనాల్లో మనము చూస్తే, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. చూడండి, దేవుడు మిమ్మల్ని అంగీకరించాలంటే, ఆయన సమాధానపరచబడాలి అంటే ఏంటంట? పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనము నిలవబడాలి. అయితే అది మనకు సాధ్యం అవ్వడం లేదని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంట? ఆయన మాంసయుక్తమైన దేహమందు, ఇందాక మనం చదువుకున్నాం కదా, ఏం దహించబడాలి? చర్మము, మలము కదా, ఇవి దహించబడాలి. చూడండి, ఆయన మాంసయుక్తమైన మాంసము, చర్మము, మాంసము, అలాగే మలము, ఇవన్నీ కూడా దహించబడాలి. ఎక్కడ? శిబిరము వెలుపల. అయితే చూడండి, ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానం. ఆయన మాంసాన్ని, ఆయన దేహాన్ని, ఆయన చర్మాన్ని కాల్చడం వలన మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని వాటిని కాల్చడం వలన మనకేమొచ్చిందంట? సమాధాన స్థితి. ఒకప్పుడు మనము దూరస్తులము, దేవునికి దగ్గరగా ఉన్నాము, దేవుని సన్నిధికి వెళుతున్నాము, మనము ఆయనకు అర్పణలు అర్పిస్తున్నాము, బలులు అర్పిస్తున్నాము అని అనుకుంటున్నాము. కానీ ఎలా ఉన్నామంట? మనం దేవునికి దూరస్తులము. ఒకప్పుడు మనం దూరస్తులము గత కాలంలో. తర్వాత దుష్క్రియల వలన విరోధ భావం ఉంది మనలో. మనము చేసిన ఆ దుష్క్రియలు, చెడ్డ పనుల వలన విరోధ భావం ఉంది. అంటే దేవునికి మనకు ఏముందంట? విరోధం. విరోధం అంటే గొడవ ఉంది. మరి మనము ఆయనతో సమాధానపరచబడాలి అంటే మనము తెచ్చేవి అవి సరిపోవట్లేదు. పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనం నిలవబడి ఆయనను మనము ఏకమవ్వాలి అంటే మనవి సరిపోవు. కాబట్టి ఆయన తన మాంసయుక్తమైన దేహమందు ఆయన సిలువ వేయబడ్డాడు, శ్రమ పడ్డాడు, దహన బలిగా అర్పించబడ్డాడు. మరి అటువంటి ఆయనను నువ్వు జ్ఞాపకం చేసుకొని, ప్రభువా, నేను పొందవలసిన శిక్షను నువ్వు పొందావయ్యా, నేను భరించవలసిన నిందలు, నేను భరించవలసిన అవమానాలు నా కొరకు నువ్వు అనుభవించావు ప్రభువా. ఇదిగో ప్రభువా, నాదేమీ లేదయ్యా, కేవలము రక్షణ అనే పాత్రను చేత పుచ్చుకొని నీ సన్నిధికి వచ్చాను ప్రభువా, నన్ను అంగీకరించాయా అని ఎప్పుడైనా అడిగావా? అందుకేనండి సిలువ ధ్యాన కూటములు. ఎందుకంటే ఆయన మన కొరకు చేసిన త్యాగము జ్ఞాపకం చేసుకోవడం. నువ్వు ఉండవలసిన స్థానములో ఆయన ఉన్నాడు, నువ్వు పడవలసిన నిందలు ఆయన పడ్డాడు, నీ మీద మోపబడవలసిన భారము ఆయన మీద మోసుకున్నాడు ఆయన. అందుకనే ప్రభువా, నేనుండాల్సిన ప్లేస్ అది, నేనుండవలసిన స్థలం అది, శిబిరం వెలుపల నేనుండాలయ్యా, కానీ నువ్వున్నావు నా కోసం అని ఎప్పుడైనా నువ్వు ఆయనకు సమర్పించుకున్నావా? ఆయన జ్ఞాపకం చేసుకున్నావా? దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నిర్దోషులనుగా పరిశుద్ధులనుగా నిలవబెట్టడానికి, ఆయనతో మిమ్మల్ని సమాధానపరచడానికి ఆయన మాంసయుక్తమైన దేహమందు శ్రమ పడ్డాడంట. మరి ఈ రోజున మనము ఆయన సన్నిధికి వచ్చి ఎలాగున ప్రార్థన చేస్తున్నామా? ప్రభా, నా స్థానమందు నువ్వు ఉన్నావయ్యా. నేను మార్నింగ్ ఒక పాట పెట్టాను, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు
రక్షించినావు ప్రభువా, నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును. ఓ నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా. యోగ్యత లేదండి మనకు ఆయన సన్నిధిలో నిలవబడే యోగ్యత. నన్ను అంగీకరించయ్యా అని పలకడానికి అర్హత లేదండి. అటువంటి అర్హత లేని మనకు అర్హతను కలుగజేయడానికి నీ పక్షాన నా పక్షాన ఆయన నిలవబడి మనల్ని నిర్దోషులుగా చేశాడు. ఆయన దహన బలిగా శిబిరము వెలుపల, పాళం వెలుపల ఆయన దహించబడ్డాడు నీ కొరకు నా కొరకు. తన అవయవాలు, తన దేహము, తన చర్మము మండుటెండలో కాల్చబడిందండి. చూడండి, యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు ఆయన ప్రవచన పూర్వకంగా ఎలా పలుకుతాడో చూడండి. ఈ ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాము. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తే ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయము సిలువ ధ్యాన కూటంలో మనం తప్పక ప్రతి ఒక్కరు చదవాలి. ఈ అధ్యాయం మొత్తం చూస్తే మనము మొదటి వచనంలో ప్రవక్తలు ప్రవచించారంట, కానీ ఎవరు వినలేదంట. ఏమని ప్రవచించారో తెలుసా? చూడండి, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఆయన ఎదుట పెరిగిన. యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన ప్రవచనం అండి. ఎలా పెరిగాడంట ఆయన? ఆయన తండ్రి అయిన దేవుని ఎదుట లేత మొక్క. ఎంత దాన్ని చూడగానే ఒక సంతోషం కలుగుతుంది కదా. భూమిలో నుండి మొక్క మొలవగానే మనం ఏదైనా విత్తనం వేస్తే అది మొలిచినప్పుడు, అబ్బా నేను వేసిన దానికి మొక్క మొలిచింది, ప్రతిఫలం వచ్చింది, సంతోషపడతాం కదా. దాన్ని చూడగానే అదొక ఆనందం. అట్లా ఆయన ఎదుట ఆయన పెరిగాడంట, కానీ అతనికి స్వరూపమైన సొగసైన లేకుండా చేశారంటండి. ఎవరో కాదు, మన పాపాలే, మన దోషాలే. ఎలాగా అంటే చూడండి, ఆయన ఎలా అయిపోయాడంటే అతడు తృణీకరించబడిన వాడయ్యాడు. అలా పెరిగిన ఆయన తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన ఎంత లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క అంట. ఎండిన భూమిలో ఒక మొక్క మొలిస్తే ఎంత సంతోషం కదా. ఎండిన భూమిలో మొక్క మొలుస్తుందా? నిర్జీవమైన ప్రదేశంలో మొలుస్తుందా? మొలవదు. కానీ ఆ ప్రదేశంలో మొలిచినప్పుడు అది ఎంత అందంగా ఉంటుంది. ఎడారి ఉందండి, ఎడారిలో నీళ్ళు ఉండవు, దాహం వేస్తూ ఉంటుంది. అక్కడ నీటి మడుగు కనిపించింది అనుకో, ఇంకా మన ఆనందాన్ని హద్దులు ఉంటాయా? ఉంటాయా? అసలు దాహం తీరినంత సంతోషం. అలా పెరిగాడంటండి ఆయన. అయితే మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదంట. తృణీకరించబడ్డాడు, మనుషుల చేత విసర్జించబడ్డాడు, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా, మనుషులు చూడనొల్లని వాడుగా, తృణీకరింపబడిన వాడుగా ఆయన ఉన్నాడంటండి. నిశ్చయముగా అతడు మన రోగాలను భరించాడు. రోగాలు ఎందుకు వస్తాయో తెలుసా? మనము చేసిన పాపముల వలన, మనము చేసిన అపరాధముల వలన, మనము తలంచిన చెడు తలంపుల వలన రోగాలు వస్తాయండి. తెలుసా? కొన్ని రోగాలు అలాగే వస్తాయి. చూడండి, ఆయన మన రోగాలను భరించాడు, మన వ్యసనాలను వహించాడు, మొత్తబడ్డాడు, దేవుని వలన బాధింపబడ్డాడు, శ్రమ పొందాడు. మన అతిక్రమ క్రియలన్నిటిని బట్టి ఆయన గాయపరచబడ్డాడండి. ఆయన్ను కొట్టారు, ఆయన్ని దహించారండి. మన దోషాలను బట్టి నలగొట్టబడ్డాడు. ఆ పశువును వధించేటప్పుడు చూడండి, వాటిని కాళ్ళు విరగగొట్టి కదా, వాటి రక్తం బయటికి రావాలంటే అది గాయపరచబడాలి. దాని ప్రాణం అండి. రక్తం అంటే ప్రాణం.
రక్తము కారునంతగా, సిలువ మరణము పొందునంతగా, ఎంత శాపగ్రస్తమైనదండి సిలువ. అటువంటి శిక్షను ఆయన మన కోసం భరించాడు. మన దోషాలన్నిటిని ఆయన మీద మోపుకున్నాడండి. దేవునికంట ఇష్టమైందంట అది. ఆ కాల్చబడేటప్పుడు వచ్చే వాసన ఉంటుంది చూడండి. ఇంకా మనం లేవ్యాకాండంలో చాలా బలులు ఉన్నాయి. దహన బలిలో క్రొవ్వును కూడా కాలుస్తారు. క్రొవ్వులో నుండి వచ్చేది సువాసన. అది దేవుడు అంగీకరిస్తాడంట, ఆగ్రానిస్తాడంట ఆ సువాసనను. క్రొవ్వు అంటే బలం కదా. మన నిమిత్తము తన బలాన్ని పోగొట్టుకొని బలహీనుడయ్యాడండి ఆయన. సర్వాధికారి అయిన దేవుడు ఆయన, సర్వోన్నతుడు, సకల సృష్టిని నోటి మాట చేత కలుగజేసిన గొప్ప దేవుడు. సూర్యుడు బలముతో ఉదయిస్తాడంట. అటువంటి బలముతో ఉదయించే సూర్యుడిని కలుగజేసిన దేవుడు ఇంకెంత బలవంతుడు. ఈ సృష్టి తన బలము చేత అది తన క్రియ జరిగిస్తూ ఉందండి. నిన్న మనం 28వ తారీఖు మనము చూసాం కదా, ప్లానెట్స్ ఒక లైన్లో వస్తాయని చెప్పారు, తెలుసా మీకు? పైన గ్రహాలన్నీ కూడా ఒకే కక్షలోకి వస్తాయి, చూపించారు కూడా. అవన్నీ భూమిలాగే గ్రహాలు. భూమి ఎంత పెద్దదో అంత పెద్ద గ్రహాలు ఎన్నో ఉన్నాయండి ఆకాశంలో. వాటన్నిటిని ఎవరు కలుగు చేశారు? మన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. అటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు విధేయుడుగా బలహీనుడైపోయి ఆయన ఒదిగాడండి. తండ్రి మాటకు లోబడ్డాడండి. ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది, 2వ అధ్యాయం మొత్తం మనం చదివితే ఎంత వర్ణించినా అది సరిపోదు. నీ కొరకు నా కొరకు ఏ పాపమైనా, అది ఎటువంటిదైనా, ఏ రోగమైనా, ఎటువంటి బలహీనత అయినా ఆయన వహించాడు, ఆయన భరించాడు, ఆయన సహించాడు, ఆయన మీద వేసుకున్నాడు. మరి అంత త్యాగము చేసిన దేవుణ్ణి ఇప్పటికి కూడా చాలామంది అంగీకరించలేకపోతున్నారు. చాలామంది ఆయన దగ్గరకు రాలేకపోతున్నారు. అంతటి త్యాగం ఎవరు చేయరండి. అది చేయడం ద్వారా కేవలం మనం పాపాలు కడగబడి ఇక్కడ జీవించడం మాత్రమే కాదు, మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు, పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. మనము చనిపోయిన తర్వాత కూడా నిత్యము జీవించే కృపను, భాగ్యాన్ని ఆయన ఇచ్చాడండి. ఆయనతో పాటు భవము కలవారమగునట్లుగా దేవుని కుమారునితో పాటు మనము కూడా సమానం అంటండి. అంతటి భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. మరి అట్టి దేవుని దగ్గరకు నువ్వు ఎలా వెళ్తున్నావు? ఎటువంటి అర్పణను తీసుకొని వెళ్తున్నావు ఆయన దగ్గరకు? చూడండి, నిన్ను అంగీకరించాలంటే నిర్దోషమైనది, పవిత్రమైనది, పాపము లేనిదిగా ఆయన దగ్గరకు తీసుకెళ్లాలండి. అప్పుడే ఆయన అంగీకరిస్తాడు. నువ్వు రోగముతో ఉండి, దోషముతో ఉండి, పాపముతో ఉండి, నువ్వు కప్పి పెట్టుకొని కుంటి వాటిని, గుడ్డి వాటిని, రోగము గల వాటిని అర్పిస్తే ఆయన అంగీకరిస్తాడా? అంగీకరించాడండి. తండ్రి అని నన్ను పిలుస్తున్నారే, యజమానుడా అని నన్ను పిలుస్తున్నారే, దేవుడా అని నన్ను పిలుస్తున్నారే, ఆ ఘనత నాకేది? మీరు ఇలా అర్పిస్తే మీరు వంచన చేస్తున్నారు. వంచన అంటే మోసం చేసిన వాడు అలాంటి వాడంట శాపగ్రస్తుడు. అటువంటి శాపాన్ని కూడా ఆయన గ్రహించుకొని మన శాపాలను కొట్టివేశాడండి. ఈ రోజున నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. సమస్త జనులు, ఒక ప్రాంతం కాదు, ఒక కులము కాదు, ఒక ఇంటి పేరు కాదు, ఒక మతము కాదు, ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తున్నాడండి. ఎటువంటి వారినైనా వారందరినీ ఆయన, మీ పాపాలు నా మీద వేయండి, నేను భరిస్తాను. నేను సాత్వికుడను, నేను కఠినుడను కాదు, సాత్వికుడను. నా యుద్ధకు వచ్చి మీరు నేర్చుకోండి. నేను దీన మనస్సు గలవాడను, నేను ప్రేమించే దేవుడను, క్షమించే దేవుడను, నా హక్కును చేర్చుకునే దేవుడను, మిమ్మల్ని హత్తుకునే దేవుడను. చూడండి, నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకున్నానని సెలవిచ్చిన దేవుడు.
ఈరోజు మనల్ని పిలుస్తున్నాడండి. మైక్ శబ్దం ద్వారా ఎందరైతే ఈ మాటలు వింటున్నారో, ఇంతవరకు ఎవరైతే ఆయనకు అంగీకారముగా లేరో, ఈరోజు దేవుడు నిన్ను అంగీకరించడానికి పిలుస్తా ఉన్నాడు. ఆయన వద్దకు వస్తావా? అడుగుదామండి ఆయన్ను. కళ్ళు మూసుకొని ఆయన అడుగుదాం. ప్రభువా, నన్ను అంగీకరించయ్యా. ఇదిగో ఏమి తెచ్చినని అవి నీకు సరిపోవయ్యా. ఇదిగో నేనేమి తెచ్చినది అపవిత్రమైనదే, పరిశుద్ధమైనవి కావు. వాటిని యొద్దకు తెస్తున్నాను. పరిశుద్ధపరచి పవిత్రపరిచి నన్ను అంగీకరించయా అని అడుగుదామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామమున కొందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇంతవరకు నైనా నీ మాటలు మేము నైనా విన్నామయ్యా. అవునయ్యా, ఇదిగో మా పాపములు, మా శాపములు, మా దోషములు నీ మీద వేసుకొని, ఇదిగో శిబిరము వెలుపలికి నువ్వు తీసుకొని పోబడ్డావు ప్రభా. దహన బలిగా నిన్ను అర్పించారయ్యా. అవునయ్యా, మా పాపాలన్నిటినీ మోసుకొని నైనా ఇదిగో మమ్మల్ని పరిశుద్ధులుగా చేయడానికి, నిర్దోషులుగా చేయడానికి, ఒకప్పుడు మేము దూరస్తులుగా ఉన్న మమ్మలను నైనా సమీపస్తులుగా చేసి, మమ్మల్ని నీతో విరోధ భావము లేకుండా సమాధానపరచబడడానికి నైనా ఈ లోకానికి వచ్చి నైనా నువ్వు బలిగా నైనా అర్పించబడ్డావయ్యా. అందుని బట్టి నీకెంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం. నీకేమిచ్చినా నీ రుణము మేము తీర్చలేము ప్రభా. ఇదిగో నైనా రక్షణ అనే పాత్రను మేము నైనా నీ సన్నిధికి తీసుకొని వచ్చాము. నన్ను అంగీకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. హోషియా గ్రంథములో మీరు తెలియజేస్తున్నారు, ఇశ్రాయేలు నీ పాపము చేసి కూలితివి. ఇదిగో నేను నా దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఇలాగా చెప్పుకొందును, నా మాటలన్నిటిని ఆయన ఎదుట వివరింతునని అనుకొని మాటలు సిద్ధపరచుకొని నా దగ్గరికి రమ్మని మీరు పిలుస్తున్నారు ప్రభా. అవునయ్యా, అలాగున నీ సన్నిధికి వచ్చి నైనా మా పాపములు, మా శాపములను ఒప్పుకొని వాటిని నైనా విడిచిపెట్టి కనికరింపబడే కృపను, భాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ఎంతగానో మహిమపరుస్తూ, నేను విత్తబడిన వాక్యము బిడ్డలందరి హృదయాలలో ఫలించినట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తూ, మా మాటల్లో ఏదైనా దోషం ఉంటే దయతో మమ్మల్ని క్షమించి, మా ప్రార్థన అంగీకరించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని ప్రకటనలు ఉన్నాయి, చదువుదాం. చిన్న ప్రకటన అండి. ఆదరణ స్తుతి కూడిక శ్రీమతి గుండె రూతమ్మ గారు, తేదీ 17/2/2026 మంగళవారం, ప్రభువునందు నిద్రించినారు. ఆదరణ స్తుతి కూడిక వారిది 4/3/2026 బుధవారం ఉదయం 10 గంటలకు పేర్నమిట్ట గ్రామంలోని వారి యొక్క స్వగృహమునందు ఆదరణ స్తుతి కూడిక జరుగునని వారి యొక్క కుటుంబ సభ్యులు సంఘానికి తెలియజేశారు. ప్రతి ఒక్కరు పాల్గొని కుటుంబమును ఆదరించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కానుక, కృతజ్ఞత కానుక కాళాశ్రీ, పేరు చదవద్దని చెప్పారు. వారు సంఘమును ప్రేమించి 100 రూపాయలు
కృతజ్ఞత కానుక ఇచ్చారు. దేవుడు వారిని వారి కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక. అలాగే టీ స్పాన్సర్ చేసిన వారు జడ్డా రాజకుమారి క్లాసన్ గారు సంఘమును ప్రేమించి టీ స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని వారి కుటుంబమును దీవించి ఆశీర్వదించునుగాక. వారి యొక్క సమస్త అక్కరలను దేవుడు తీర్చునుగాక. ఆమెన్. అలాగే సంఘంలో ఉన్న బలహీనులు, అనారోగ్యంతో ఉన్నవారు, వారందరి కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా సంఘానికి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చూడండి, కాళాస్త్రి సుశీలమ్మ వందనం గారు, తేళ్ల సుశీలమ్మ కాంతారావు గారు వాళ్ళ అనారోగ్యంతో బాధపడుతున్నారు. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. వారి కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే తేళ్ల శాంసన్ సన్ ఆఫ్ దేవయ్య గారి గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. కాళాశ్రీ ఆలీసమ్మ గారు, అలాగే మన పాలెంలో ఇంకా ఎందరైతే మనకు తెలియకుండా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, అలాగే ఆర్థిక సమస్యలతో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలియదు, వారందరినీ దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారి కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, అన్ని ఎగ్జామ్స్ ఈ మధ్య కాలంలో జరుగుతూ ఉన్నాయి కదా. ప్రతి ఒక్క ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్క బిడ్డ కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి, శక్తిని, బలాన్ని, ఆరోగ్యం అనుగ్రహించి, మంచి మెరిట్ వాళ్ళు సంపాదించినట్లుగా మీ ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. సమయంలో టీ డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా ప్రత్యేకమైన పాట పాడుకొని దేవుని నామమును మహింపరచు.